ఆయన విడువడని నేనెరుగుదును నా యేసుని, నేనెరుగుదును నా యేసుని. ప్రేమతో నేను ఆరాధింతును, ప్రేమతో నేను ఆరాధింతును, నిండు మనసుతో ఆరాధింతును, నిండు మనసుతో ఆరాధింతును. అంగీకరించును నా ప్రార్థన యేసు, అంగీకరించును నా ప్రార్థన. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధతలో దైవమా. ఆరాధన 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 ఆరాధన. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన. రేయి పగలు తోడై ఉండి, రేయి పగలు తోడైయుండి, కునుకక నిద్రపోక కాపాడుచున్నాడు, కునుకక నిద్రపోక కాపాడుచున్నాడు. ఎవరిని మృంగుదునాని, ఎవరిని మృంగుదునాని, అపవాది చుట్టూ తిరుగుచున్నాడు, అపవాది చుట్టూ తిరుగుచున్నాడు. నేనెరుగుదును యేసు విడువడని, నేనెరుగుదును యేసు విడువడని, నేనెరుగుదును యేసు విడువడని. నేనెరుగుదును యేసు విడువడని. తండ్రి చెప్పినట్టుగా నేను యేసుతో, తండ్రి చెప్పినట్లుగా నేను యేసుతో జీవించు కాలమంతా నేను, జీవించు కాలమంతా నేను ఆయనతోనే నడిచెదను, నేను ఆయనతోనే నడిచెదను, నేను ఆయనతోనే నడిచెదను. నేను ఆయనతోనే నడిచెదను. ఆరాధన 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 ఆరాధన. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నేనెరుగుదును నా యేసుని, నేనెరుగుదును నా యేసుని, నన్నెన్నడు విడువడని. నన్నెన్నడు విడువడని. అనారోగ్యాలతో ఉన్నవారు, మానసిక వేదన కలిగిన వారు, రకరకాల ఇబ్బందులు కలిగిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. నాతో ఏకీభవించండి.
ప్రార్థనలో దేవుడితో మాట్లాడండి. ఇప్పుడే మనం ఆరాధన చేశాం, ఆయన నన్ను విడువడని. మీరు కూడా ఆయనతో చెప్పండి, నేను కూడా నిన్ను విడువను అని యేసుతో చెప్పండి. యేసు అయితే మనల్ని విడువడు, మనం కూడా ఆయన్ని విడవద్దు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ప్రతి సువార్తలో కూడా మీరు ఆరోగ్యం గురించి, ఆవేదన గురించి, మానసిక ఇబ్బందుల గురించి ప్రార్థన చేయమని చెప్పారు. ఇదిగో నాయన, మరి మీ దాసుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ నిలబడి ఉన్న నాతో సహా, వాట్సాప్లో వింటున్న వారితో సహా ఎవరైనా ఎలాంటి అనారోగ్యాలు, ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, మానసిక వేదనలు, శోధనలు కలిగి ఉంటే వారందరినీ విడుదల చేసి యేసు నామములో వారిని స్వస్థపరిచి సంపూర్ణమైన మీ కృపా విడుదల వారికి అనుగ్రహించమని ఇప్పుడే యేసుక్రీస్తు రక్తం ద్వారా దురాత్మల నుండి, అంధకార శక్తుల నుంచి శాశ్వత విమోచన కలుగు చేయమని, మీ ఆత్మతో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రవ్వా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. మనం వాక్యాన్ని జాగ్రత్తగా విన్నప్పుడు చాలా చక్కని లోతైన సత్యాలు ఈ వాక్యంలో మనకు కనిపిస్తాయి. మొదటిది, 6 దినములైన తరువాత 7వ దినము. సృష్టి కూడా 6 దినాల్లో పూర్తి చేశాడు. 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. బైబిల్లో సమయాలు, కాలాలు అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అలాగే తోమా సందేహపడినప్పుడు 8 దినములైన తర్వాత వచ్చాడు. అలాగే ఒక చోట అంటాడు, ఆ దినములైన తర్వాత వారితో నేను చేయు నిబంధన. ఇక్కడ ఏంటంటే దేవుడు సమయం ఉంటుంది, దేవుడు సమయం ఉంటుంది. మనం అనుకున్న వెంటనే దేవుడు కార్యాలు చేయాలని రూల్ ఏమీ లేదు. దేవుడు సమయంలో దేవుడు చేస్తాడు. ఆ సమయం కోసం మనం ఎంతకాలమైనా వేచి ఉండాలి. మనం ఎందుకు పనికిరాని వాళ్ళు మాటలు ఇచ్చే సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తాం. దేవుడి కోసం వేచి ఉండటం అలవాట్లేదు మనకి. ఎంతకాలమైనా దేవుడు కార్యం కొరకు ఎదురు చూడాలి. 2003 ఏప్రిల్లో మేడ మీద ప్రార్థన ప్రారంభిస్తే 2018 ఆగస్టుకి మందిరం రెడీ అయింది. చూడండి ఎన్ని సంవత్సరాలు పట్టిందో, 15 సంవత్సరాలు. కాబట్టి దేవుడు కార్యాలు మనకు అర్థం కావు. కాబట్టి అబ్రహాం విషయం మనం ఆలోచిస్తే 25 సంవత్సరాలు ఆగవలసి వచ్చింది. కాబట్టి మనం తొందరపడిపోయి దేవుడు ఇంకా చేయట్లేదు అని కంగారు మనకి ఏ విషయంలోనూ ఉండకూడదు. మనం నిదానంగా ఆయనతో సాగిపోవటమే తప్ప ఆయన్ని కంగారు పెట్టడం కానీ, ఇంకా అవుతులేదు ఏంటంటాం కానీ మాట్లాడకూడదు. అది జ్ఞానకరమైంది కాదు. ఆయన 6 దినాలు అయ్యే వరకు తీసుకెళ్ళడు.
6 దినాలు అవ్వాలి, 7వ దినం రావాలి అనేది ఒక లెక్క ఆయనకి. కాబట్టి ఇక్కడ 7వ దినాన్న మరి 12 మంది శిష్యుల్లో ముగ్గురినే తీసుకెళ్తున్నాడు, పేతురు, యోహాను, యాకోబు. ఇది దేవుని ఇష్టం. మిగతా 9 మంది మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడగకూడదు. అది దేవుని చిత్తం, దేవుని ఆలోచన. మనం ఎప్పుడు కూడా దేవుని ఆలోచనకి, దేవుని చిత్తానికి తల వంచాలి. ఇది నీ చిత్తం ప్రభువా అనుకోవాలి. అంతేగాని మొగుడిని తిట్టి, పెళ్ళాన్ని తిట్టి మన బతుకైపోయింది, మన బతుకులు అయిపోతున్నాయి, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మన జీవితం ఇలాగ అయిపోయింది, ఇల్లు లేదు, ఒకరు లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని కేకలు వేయకూడదు. ఇంకా పెళ్ళి అవుతలేదు, ఇంకా అది అవుతలేదు, ఇది అవుతలేదు అనకూడదు. దేవుడి మీద ఆధారపడిన వారు ఏ విషయంలోనే కూడా తొందరపడకూడదు. అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు జరిగే వరకు ఎదురు చూడాలి. ఒకవేళ జరగకపోయినా కూడా సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. కానీ తొందరపడకూడదు. ఏ విషయం ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకి తెలుసు. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, నువ్వు యథార్థంగా ఉండటం ఒక ప్రాముఖ్యమైన విషయం. నువ్వు యథార్థంగా ఉండి ఎదురు చూస్తే తగిన సమయం ముందు ఆయన కార్యము నెరవేరుస్తాడు. కాబట్టి ఒక అద్భుతం ఏంటంటే, పేతురు, యోహాను, యాకోబు ఎంత ధన్యులో చూడండి. ఆ ముగ్గురిని తీసుకెళ్ళాడు దేవుడు, పేతురు, యోహాను, యాకోబు. ఇక్కడ పేతురు, యాకోబు, యోహాను. యాకోబు మొట్టమొదట పేతురు కంటే ముందు ఖడ్గంతో నరికేశారు తలకాయ. యాకోబు తలకాయ నరికేశారు. యాకోబు హతసాక్షి అయ్యాడు. 2 పేతుర్ని తిరగేసి సిలువేశారు. యోహాన్ని సల కాగుతున్న నూనెలో పడేసి కాల్చేశారు. మళ్ళీ జాగ్రత్తగా వినాలి మీరు. వాక్యాలు సరిగ్గా వినకపోవటం వల్ల కర్మ పట్టింది కొంతమందికి. ఆ కర్మ ఎంత బాధపడుతున్నారు, ఎన్ని అనుభవాలు అనుభవిస్తున్నారు వాక్యం వినందువల్లే. యాకోబు చంపేశారు, పేతుర్ని సిలువేశారు, యోహాను నూనెలో పడేశారు. ఈ ముగ్గురిని ప్రత్యేకంగా భుజాల మీద చేతులు వేసుకుని కొండ మీదకి యేసుప్రభు తీసుకెళ్తే ఏం చేస్తున్నాడు ఈయన చంపేసేటప్పుడు? చెప్పాలి మీరు అందరూ నాకు. పేతుని చంపటం యేసుప్రభుకు తెలియదా? యాకోబుని చంపటం తెలియదా? యోహాను నూనెలో పడేయటం తెలియదా? మరి మీకేం కష్టాలు వచ్చేసినాయి? ఒకళ్ళు లేచి నిలబడి చెప్పండి. పేతురికి, యోహానికి, యాకోబు కంటే నాకు చాలా కష్టం వచ్చింది అన్నవాళ్ళు ఒక్కళ్ళు లేకండి ఇక్కడ. ఇంత కష్టం కూడా లేదు మనకి. దేవుని స్తోత్రం. మరి ఎందుకు మనం దేవుని వెంబడించలేదు? మీ పెద్ద కష్టాలు నేను చెప్పను, మీరు ఏమన్నా అనుకోండి, మీ చేతులారా తెచ్చుకున్నాయే తప్ప దేవుడు తెచ్చిన కష్టము ఒక్కటి లేదు. దేవుని స్తోత్రం. చేతులారా, నోరు జారి, కాలు జారి తెచ్చుకున్న కష్టాలే. దేవుడు కష్టపెట్టాడా? దేవుడు హృదయపూర్వకంగా ఎవరిని ఎప్పుడు బాధ పెట్టడు. దేవుని స్తోత్రం. దేవుడు బాధ పెట్టేవాడైతే దేవుడు బాధపడడు సిలువలో. కాబట్టి ఎవరైనా శోధించబడినప్పుడు నన్ను దేవుడు శోధిస్తున్నాడు అని అనకూడదు. దురాశ గర్భము ధరించి పాపము మరణము కనెను. ఒక అమ్మాయి అంది, నేను ఆడిని పెళ్లి చేసుకుంటాను. చేసుకోవద్దు. లేదా ఆడిని చేసుకుంటాను. చేసుకోవద్దు, నేను ఆడిని చేసుకుంటాను. పెళ్లి చేసుకున్న తర్వాత నరకం చూస్తూ ఉంది. నరకాన్ని చూస్తుంది ఆ పిల్ల. కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల దేవుడు నన్ను నరకంలో పడేశాడు అనొచ్చా? చెప్పాలి. ఎవరు తెచ్చుకున్నది? అది వాళ్ళే తెచ్చుకున్నది కదా. ఎవరైనా తప్పు చేసి దేవుడి మీదకో, మొగుడి మీదకో, పాస్టర్ మీదకో నెట్టేస్తారా? చెప్పండి.
ఇప్పుడు మీలో ఎవరైనా లేచి దేవుడు నన్ను ఇలాగ కష్టపెడుతున్నాడు అన్నవారు లేచి చెప్పండి. ఇక్కడ ఉన్నారా? ఏం కష్టపెడుతున్నాడు దేవుడు? చూసారా? ప్రతిదీ జాగ్రత్తగా చూడాలి. మరి అంతా కూడా తీసుకెళ్ళిన వారికి ఎన్ని కష్టాలండి, ఎన్ని శ్రమలండి, ఎన్ని బాధలండి. ఆ పేతురు ఎన్ని బాధలు, యోహాను ఎన్ని బాధలు పడ్డాడు, యాకోబు ఎన్ని బాధలు పడ్డాడు. దేవుడు చూడలేదా అంటే చూస్తున్నాడు. ఆళ్ళతో చెప్పాడు, నేను ఎలాగైతే రూపాంతరం కొండ మీదకి తీసుకెళ్ళాను అలాగే పరలోకంలో నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. హల్లెలూయా. చూసారా? కాబట్టి మనం పరలోకము గురించి చూడాలి తప్ప ఈ లోకం గురించి చూడకూడదు. అసలు మనకు వచ్చే కష్టాలు పెద్ద కష్టాలే కావు కదండి. ఒక ఆవిడ అంటుంది, పొద్దున్నుంచి అన్నం తినలేదండి, ఎంత బాగా బాధ వచ్చేస్తుందోనండి నాకు అంటుంది. పొద్దునుంచి మనం అన్నం తినలేదు, 40 రోజులు అన్నం తినలేదు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. చూసారా? ఏం కష్టాలు పడిపోతున్నారండి. నాకు తెలిసి ఈ కొత్త నిబంధన కాలంలో అపోస్తలు చనిపోయిన తర్వాత పెద్దగా కష్టాలు ఎవరికి రాలేదండి. కాబట్టి ఏకాంతముగా రూపాంతరము పొందెను. రూపాంతరం అంటే పరలోకములో దేవుడు ఎలా ఉంటాడో ఆ రూపాన్ని చూపించాడు వాళ్ళకి, ఆ తేజస్సు చూపించాడు, ఆ రూపాన్ని వాళ్ళకు చూపించాడు. నేను తండ్రి దగ్గర ఎలా ఉంటానో ఒక్కసారి చూడండి అని చూపించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ధన్యము, ఎంతో ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండును. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండును. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి పాపములు మన్నించబడెను. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి పాపములు మన్నించబడెను. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. సమర్పించు కరములే కరములు, క్రీస్తు యేసు స్వరము విను వీణులే వీణులు. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును, అపవాది తంత్రములు గుర్తించువారును. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. స్తోత్రం. మిమ్మల్ని ఒక ప్రశ్న ఏమంటున్నాడు దేవుడు. నాకు యేసు ప్రభు దేవుడుగా ఉన్నందుకు నా అంత సంతోషంగా ఎవరు లేరన్న వారి చేతులు ఎత్తండి. ఎత్తారు అందరం. ఇప్పుడు అర్థమైంది మీకు. శ్రమలు లెక్క చేయకండి, బాధలు లెక్క చేయకండి, అవమానాలు లెక్క చేయకండి, అనారోగ్యాన్ని లెక్క చేయకండి. ఇక్కడ ఉన్నంతకాలం ఈ గోలంతా, ఈ గొడవంతా ఇక్కడ ఉన్నంతకాలమే.
దీని గురించి దేవుణ్ణి పోగొట్టుకోకండి. అక్క కోసమో, అమ్మ కోసమో, పిన్ని కోసమో, పెంచుకున్న అమ్మ కోసమో దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకండి. దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు. నేను ఆరాధన చేశాను, నేను ఎరుగుదును నువ్వు నన్ను విడువని కదండి. మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తారో అంత సంతోషించగలుగుతారు. హల్లెలూయా. ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు ఎన్నున్నా ఆయన ఉన్నాడు అనేటటువంటి ఒక ధైర్యం మన హృదయానికి ఎంతో నెమ్మది కలగజేస్తుంది. కాబట్టి దేవుడు రూపాంతరము చెందాడు, వారి మీద ప్రేమతో ఆ రూపాన్ని చూపించాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. చూసారండి, ఆయన పరలోకములో దేవుడి దగ్గర ఎంత కాంతితో ఉంటాడో అంత కాంతి వాళ్ళకు చూపించాడు. అసలు ఎందుకు చూపించాడు వీళ్ళకి అనేది మనం లోతుగా ఆలోచిస్తే, పేతురు ఒక చోట అంటాడు, మేము రూపాంతరములో ఆయనతో పాటు కొండ మీద ఉంటిమి. ఎందుకు చూపించాడో తెలుసా? సాక్ష్యం కోసం చూపించాడు. హల్లెలూయా. నేను దేవుడను అని చెప్పటానికి చూపించాడు. వాళ్ళు ఆ రోజును చూసి రాశారు గనక ఈరోజు మనకు ఆయన దేవుడు అని అర్థమైంది. హల్లెలూయా. లేదంటే ఆయన దేవుడు అని మనకు అర్థం కాదు. అందుకే చూపించాడు వాళ్ళకి. వింటున్నారా? కాబట్టి ఇదిగో చాలా ఆశ్చర్యకరమైనవి ఉంటాయి ఈ వాక్యంలో. మోషే ఏలియాయు కనపడి మాట్లాడుచుండిరి. ఆయన కనపడటం కాకుండా ఒక పక్కన మోషే కూర్చున్నాడు, ఒక పక్కన ఏలియా కూర్చున్నాడు. ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. దీని అర్థం ఏంటమ్మా? కొంతసేపు ఓపిక పెడితే వెళ్ళిపోదాం, కొంతసేపు పడిపోతే మళ్ళీ నేను పనుకోవడం ఎదర ముంచుకొచ్చేస్తుంది. ఎందుకంటే తోమి తుడిసి వచ్చి ఉంటుంది. నన్ను కొంతమంది అపార్థం చేసుకుంటారు కదా, ఈవిడ కూడా వంట చేసి అలసిపోయి కింద నుంచి లేవలేని పరిస్థితిలో ఉంది కదండి. అవునా కదా? తప్పదు కదా మరి. కొన్ని పనులు బాధ్యతలు ఉన్నవారికి తప్పించుకునేవారు తప్పించుకుంటూనే ఉంటారు, కానీ చేసేవారికి తప్పు. అవునా కదా? మీరు ఎవరు లేకపోయినా నేను వచ్చి మైగట్టు నుంచోవాలి. ఇక్కడ నా మీద దేవుడు పెట్టిన బాధ్యత అది. అలాగే ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తాడు దేవుడు, నిర్వర్తించాలి. తప్పించుకునేవాడు తప్పించుకోవచ్చు, చేయాలనుకునేవాడు చేయొచ్చు. కానీ తప్పించుకునేవాళ్ళు చేసిన వాళ్ళు కూడా అక్కడ సమాధానం మాత్రం చెప్పాలి. దేవుని స్తోత్రం, మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడ మోషే ఏలియా ఏంటిది? మోషే చనిపోయాడు మనకు తెలుసు. ఏలియా ఆకాశంలోకి ఆరోహణం అయిపోయాడు మనకు తెలుసు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన వాక్యం. నేను చాలా సందర్భాల్లో సభల్లో కూడా ఈ వాక్యం చెప్పాను. మోషే ఏలియా దేవుడి దగ్గర ఉన్నారు బైబిల్ ప్రకారం. అబ్రహాం దేవుడి దగ్గర ఉన్నట్టు మనం చూసాం. స్టీఫెన్ దేవుడి దగ్గరికి వెళ్తాం చూసాం. దీనికి మీరు కారణం నేర్చుకోవాలి. మోషే దేవుడి దగ్గర బతుకున్నాడు, ఇక్కడేమో చనిపోయాడు. అందరి ముందు మోషే కొండ ఎక్కకుండానే చనిపోయాడు. చూసి అలాగా అక్కడే పడిపోయాడు, చనిపోయాడు. మోషే చనిపోవటం ఇశ్రాయేలీయులు అందరూ చూశారు, కానీ ఇక్కడ మోషే ఉన్నాడు. ఏలియా ఎగిరిపోవటం ఎలీషా చూశాడు, అందరూ చూశారు, కానీ ఇక్కడ ఏలియా ఉన్నాడు. జాగ్రత్త. ఆయన పిల్లలు ఆయన దృష్టికి జీవించుచున్నారు. హల్లెలూయా.
చనిపోరాళ్ళు, మరణం లేదు వాళ్ళకి. కాబట్టి మోషే ఏలియా నాతో ఉన్నట్టే యాకోబు యోహాను పేతురు మీరు కూడా నాతో ఉండాలి అని అర్థం అక్కడ. ఇప్పుడు మోషే దేవుడి దగ్గర ఎంచుకున్నాడు. కారణం ఏంటి? మోషే దేవుడి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. మోషే తన జీవితంలో దేవుడి దగ్గర ఏం పోగొట్టుకోలేదు చెప్పాలి? నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. ఏం పోగొట్టుకోలేదు చెప్పాలి గట్టిగా. మరి మీరు పోగొట్టుకున్నారా? ఇంట్లో పోగొట్టుకున్నట్టే, దేవుడి దగ్గరే కాదు, మొగుడు దగ్గర, పెళ్ళం దగ్గర, పాస్టర్ గారి దగ్గర, అక్క దగ్గర, తమ్ముడు దగ్గర, నమ్మినోడి దగ్గర, దేవుడి దగ్గర ఎక్కడ నమ్మకం పోగొట్టుకున్నా పోయినట్టే. కాబట్టి మోషే ఎక్కడా నమ్మకం పోగొట్టుకోలేదు. ఇశ్రాయేలు జనాంగం దగ్గర నమ్మకం పోగొట్టుకోలేదు, దేవుడి దగ్గర నమ్మకం పోగొట్టుకోలేదు, మాంగారి దగ్గర నమ్మకం పోగొట్టుకోలేదు, పిల్లల దగ్గర నమ్మకం పోగొట్టుకోలేదు, ఎవరి దగ్గర నమ్మకం పోగొట్టుకోలేదు జీవించినంతకాలం. హల్లెలూయా. జీవించినంతకాలం ఎవరి దగ్గర నమ్మకం పోగొట్టుకోలేదు చెప్పండి? జీవించినంతకాలం నేర్చుకోండి. అందుకే యేసు ప్రభు పక్కన కూర్చున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరిని కూర్చోబెట్టుకుంటానన్నాడు? అబ్రహాం గారి భార్యను అడుగుదాం, మైకి ఇమ్మంటావా? పరలోకంలో ఆయనతో పాటు ఎవరిని కూర్చోబెట్టుకుంటానన్నాడు? నాకే ఏంటంటుంది? ఎవరిని ఏం చేయించాలి? లోకాన్ని, పాపాన్ని, అబద్ధాన్ని, ధనాన్ని, మోసాన్ని జయించిన వారే ఆయనతో కూర్చుంటారు. హల్లెలూయా. అంటే మోషే ఏం చేశాడు? జయించాడు. కొంతమంది ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. నేను చూశాను, నేను విన్నాను కొంతమంది ప్రార్థన. ఏమని చేస్తారు తెలుసా విజయ్ గారు? తెలుసా నీకు ఏమని చేస్తారో? పడిపోయిన ప్రభువా, పడిపోయాను, పడకూడదు అనుకున్నాను, పడిపోయిన ప్రభువా. ఇద్దరిద్దరు ప్రార్థనల కోసమే దేవుడు వేచి ఉన్నాడు అనుకుంటాను. నేను చేయకూడదు అనుకున్నాను, చేసేసాను ప్రభువా. నేను అబద్ధం ఆడకూడదు అనుకున్నాను, ఆడేశాను ప్రభువా. మాట్లాడతలేదు మీరెవరు. మళ్ళీ ఆ దొంగోడితో కలవకూడదు అనుకున్నాను, కానీ దొంగోడితో కలిసిపోయిన ప్రభువా. ఈ దరిద్ర ప్రార్థనలు దేవుడికి అసహ్యం, అసలు ఆయన వినడు. హల్లెలూయా. అర్థమైందా? అంటే మీ ఉద్దేశం ఏంటంటే, అలా ప్రార్థన చేయటంలో మీ ఉద్దేశం ఏంటంటే దేవుడు క్షమింతాడు, అంతే కదా? దేవుడు క్షమింతాడని తప్పు చేసి రోజు దేవుడి దగ్గర తప్పు చేశానని చెప్పేద్దాం. మీరు చెప్పండి, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఆ ప్రార్థన మోషే ఎప్పుడని చేశాడా? ఏలియా చేశాడా? పౌలు చేశాడా? యోహాన్ చేశాడా? చేస్తే రాత్రి కదా. దావీదు చేశాడు. దావీదు పడిపోయాడు, పడిపోయినప్పుడు చేశాడు, ప్రభు నేను పాపంలో పడ్డానని చేశాడు. ఇక్కడ చేశారా? మాట్లాడతలేదు మీరు. చేశారా? మరి మీరేం చేస్తున్నారు? మీరు అడగొచ్చు, మేం చేసామని మీకెలా తెలుసు? ఏమో మీకే తెలాలి. ఈరోజు పొద్దున్నే లెగుద్దాం అనుకున్నాను ప్రభు, నడుము పట్టేసింది, లేవలేకపోయాను కదండి. కానీ గుంటూరు పెళ్ళికి వెళ్ళాలి, తెల్లారగట్ల 3 లేచిపోయింది. ఎందుకంటే 5 ట్రైను. అప్పుడు నడుము పట్టుకోలేదు. ఏమి నాటకాలు! దేవుడు అంటాడు, ఏమి నటనాలు నేర్చారు కదా.
మనకిష్టమైన పనికి వెళ్తానికి నడువు నొప్పి ఉండదు. మనకిష్టం లేని పనికి ఎక్కడ లేని నడువు నొప్పి వచ్చేస్తుంది కదండి. కాబట్టి మోషే నమ్మకాన్ని ఎప్పటిదాకా నిలబెట్టుకున్నాడు? ఏమన్నాడు పౌలు? మరణము వరకు నమ్మకముగా ఉండుము, జీవ కిరీటం దొరుకుతుంది. హల్లెలూయా. మీ జీవితంలో ఏం పోగొట్టుకున్నా ఒకటి పోగొట్టుకోవద్దు. ఏంటయ్య అది? గట్టిగా చెప్పు. నమ్మకము. చెప్పు చెప్పు. నమ్మకము. కూర్చో కూర్చో, కంగారు పడకు. బైబిల్లో దొరకదో, నేను చెప్తున్నా. పాపం మంచోడు. నమ్మకము. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీలో నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది? సరే, రెండో ప్రశ్న, నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది? చూసారా? మోషే, ఏలియా 400 మంది అబద్ధ ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు. రెండు ఇలాగా అన్నాడు, మీ దేవుడా నా దేవుడా తేల్చండి అన్నాడు. తేల్చాడు. 400 మంది నరికి పడేశాడు. ఏలియా చనిపోయే రోజు వరకు దేవుడు కొరకు రోషము కలిగిన సేవకుడుగా నిలబడ్డాడు గట్టిగా. హల్లెలూయా. ఏలియా ఎవరు? రోషం కలిగిన సేవకుడు. ఏం కలిగిన వాడు? రోషం కలిగిన వాడు. ఒక రోజున ఒక అతను అంటున్నాడు, అది యేసు ప్రభువు అన్నాడు. ఇలా అన్నా, నన్ను ఏమన్నాను, ఎవరినైనా ఏమన్నాను, యేసు ప్రభుని అంటానికి ఎవరు సరిపోరని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోషం కలిగినటువంటి సేవ చేయాలి. మనకి రోషం దేంట్లో ఉండాలి? పనికి మళ్ళాట్లో కాదు, దేవుడి విషయంలో రోషం ఉండాలి. హల్లెలూయా. పాపం చెయ్యనని రోషం ఉండాలి, అబద్ధం ఆడనని రోషం ఉండాలి. ఎవరో ఏదో అన్నారని రోషం కాదు. దేవుడి విషయమై రోషము గలవారమై ఉండాలి. హల్లెలూయా. పౌరుషము గలవారమై ఉండాలి. మీ దేవుడు ఎవరట? రోషము గల దేవుడు కదా. ఇప్పుడు చూడండి, ఏలియా బతుకున్నాడు, మోషే బ్రతుకున్నాడు, అబ్రహాము బతుకున్నాడు, పౌలు బతుకున్నాడు, యేసుప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవరైనా బ్రతికే ఉంటారు. హల్లెలూయా. మరణము ఓడిపోయెను, మరణము యేసు ముందు ఓడిపోయెను. మనందరం కూడా బతికున్నాం. మీరు ఒక మాట చెప్పండి, మనము బతికి ఉన్నాము, ఎప్పుడు బ్రతికే ఉంటాము అని అనుకోవాలి మీరు. హల్లెలూయా. మనకు మరణము లేదు, మరణం లేదు. చూసారా? కాబట్టి పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. చూసారా? పేతురికి తెలియక మాట్లాడుతున్నాడు. పాపం ఇక్కడ ఉండిపోతాడంటే ఏంటో, ఏం చేస్తాడు అక్కడ కొండ మీద? మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే నీకు మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాలలు కట్టుదుము. కానీ పాపం 3 రోజులే ఉండొస్తారు అక్కడ గుంటూరులో. పర్ణశాల పండుగలు పరిగెడతారు కొంతమంది, 3వ రోజున తరిమేస్తారు. వీళ్ళకి విపరీతమైన భక్తి అండి. ఆ జనంలో పోయి ఆ కుళ్ళు వాసనలో పడి, ఆ చెడు వాసనలో ఒకళ్ళనొకళ్ళు జుట్టు గారిపోతా, చెమట గారిపోతా, వాసన ఎత్తిపోయి బాత్రూమ్లు అక్కడే, లెట్రిన్లు అక్కడే,
ఆ కంపులో పడి ఉంటాడు 3 రోజులు కర్మగాలి. పర్ణశాల అంటే అది కాదు. పర్ణశాల అంటే కొండ మీద ప్రశాంతమైన వాతావరణంలో, చల్లని వాతావరణంలో సువాసన కలిగిన పర్ణశాల. ఈ దిక్కుమాలిన పర్ణశాల కాదు. మాట్లాడితే పెద్ద భక్తులకి పరుగులెత్తుకుని వెళ్ళిపోతారు మళ్ళీ. పర్ణశాలలు మరి ఎప్పుడూ ఉండాలి పర్ణశాల. పర్ణశాల అంటే అలా చూస్తామండి. పర్ణశాల అంటే చెప్పు, ఎప్పుడూ ఉండాలి. చెప్పు సువార్తరాణి, పర్ణశాల ఊళ్ళతో చెప్పు. పర్ణశాల అంటే ఎప్పుడూ ఉండాలి. ఏమయ్యా, ఎప్పుడు ఉండాలో వద్దా? చూడు, యెషయా గ్రంథం. నేను ఏదైనా ఒక మాట చెప్తే దానికి బేస్ ఉంటుంది, ఊరికే ఇది చెప్పను. యెషయా గ్రంథం జాగ్రత్తగా చూడండి. అందాక ఒక పాట పాడండి, నేను తీస్తాను. ఇది మనసు పొందుమా, మారు మనసు పొందుమా, పూర్ణ జ్ఞానము పొందుమా, పూర్ణ జ్ఞానము పొందుమా, ప్రభువును తెలియా కోరుమా, ప్రభువును తెలియా కోరుమా, రక్షకుడతడని నిలువుమా, రక్షకుడతడని నిలువుమా, మారు మనసు పొందుమా, మారు మనసు పొందుమా, రక్తము దారా పోసిని పరిశుద్ధాత్మగా మిగిలిని, రక్తము దారా పోసిని పరిశుద్ధాత్మగా మిగిలిని, నరకములో పడు ఆత్మకు, నరకములో పడు ఆత్మకు, పరలోక మార్గము చూపెని. హల్లెలూయా. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘదోమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగచేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. చూడండి, పర్ణశాల గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పర్ణశాల అంటే ఉత్సవ మేఘము, మహిమ నితానము, ఎండకు గాలికి ఇబ్బంది పడని ప్రదేశము, ఎప్పుడూ సంతోషముగా ఉండే పర్ణశాల, పర్ణశాల, పర్ణశాల యేసుక్రీస్తు ప్రభువే పర్ణశాల. హల్లెలూయా.
గట్టిగా చెప్పండి. అర్థమైందా మీకు? పర్ణశాల అంటే పర్ణశాల పండుగలు కాదు, ఇంకా చాలా ఉన్నాయి పర్ణశాల గురించి. ఆ పర్ణశాల, ఆ సియోను, ఆ ఉత్సవం మేఘము, అవన్నీ ఆయనే అంతే పెట్టేశారు. ఇంకో చోట చెప్తాడు, ప్రతి ఏటా పర్ణశాల పండుగలకు వత్తురు అని పాత నిబంధనలు చెప్పిన మాట ఒకటి పెట్టేశారు దాన్ని. పర్ణశాల కాకపోతే ఏంటంటే దేవుడు పర్ణశాలలో ఖర్చు ఉండదు, ఈ పర్ణశాలలో చాలా ఖర్చు అయిపోద్ది మనకి కదా, చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. కిందటి పర్ణశాల పండుగల్లో 40 లక్షలు వచ్చింది, ఈసారి 1,40,00,000 వచ్చింది పర్ణశాల పండుగలో. శివ గారు పర్మిషన్ ఇస్తే ఏ సేవా కేంద్రంలో కూడా పర్ణశాల పండుగలు పట్టాలని ఉంది. గుంతాడు మీద ఖాళీ స్థలంలో పెడదామా? వద్దంటుంది. ఓకే, చూడండి, ఇక్కడ పర్ణశాలలు కడతాడంట. జాగ్రత్తగా వినాలి మీరు. పర్ణశాలలు కడతాడంట. అదే మాట యేసు ప్రభు దేవుడు చెప్పారు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, నాకు మీరు పర్ణశాలలు కట్టలేరు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. నీ హృదయమే నా నివాసము. హల్లెలూయా. చూసారండి, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా ఎదుట వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ఓకే, కాబట్టి ఇదంతా పాపం ఒక రకమైనటువంటి గాఢ నిద్రలో మాట్లాడుతున్నాడు. అతడు ఇంకనో మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన మేఘము వారిని కమ్ముకొనెను. మేఘాలకి మన యేసు ప్రభుకి చాలా లింక్ అండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రయాణం అంతా పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. అలాగే దేవుడు సీనాయి పర్వతం మీద మేఘాలతో దిగొచ్చి అగ్నిధూమములో నుంచి మాట్లాడాడు. అలాగే యేసు ప్రభువు ఆ పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు మేఘాలు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి. మళ్ళీ పరలోకం నుంచి వచ్చేటప్పుడు మేఘాల మీద కిందకు వస్తాడు. హల్లెలూయా. మేఘాలను వాడుకున్నాడు ఆయన. ఇక్కడ మేఘం కమ్మెను. మేఘం కమ్మిన వెంటనే ఒక ప్రచండమైన స్వరం వినిపిస్తూ ఉంది. హల్లెలూయా. పైనుంచి బద్దలైపోతుంది స్వరం. జాగ్రత్త, అదే ఈరోజు మన సందేశం. పైనుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ప్రచండమైన స్వరం వినపడుతుంది. ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో మీ ఎదురుగుండున్న ఆయన నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. దేవుడు సృష్టికర్త మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, నా కుమారుడు నన్ను ఎంతో సంతోషపెడుతున్నాడు. హల్లెలూయా. నా కుమారుని యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినండి. హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్పండి, హల్లెలూయా కాదు, ఈయన మాట వినండి. చెప్పండి, గట్టిగా చెప్పాలి. అంటే మనము యేసు ప్రభు మాట ప్రకారమే జీవించాలి. చెప్పండి అందరూ, యేసు ప్రభు మాట ప్రకారమే జీవించాలి. ఎవరి ఆజ్ఞ ఇది? సృష్టికర్త ఆజ్ఞ. హల్లెలూయా. యేసు ప్రభు మాట ప్రకారం జీవించమని చెప్పేది యేసు ప్రభు కాదు, దేవుడు చెప్తున్నాడు. వింటున్నారా? ఇంటికెళ్ళి ఒక్కసారి ఆలోచించుకోండి. నేను యేసు ప్రభు మాట ఏ విషయంలో తప్పాను? ఇంటికెళ్ళి వెంటనే తినేసి పడుకోవద్దండి. అందుకే సువార్తల్లో టిఫిన్లు అన్నీ మొత్తం క్యాన్సిల్ చేసి పడేసాం. ఎందుకంటే మనం బస్సులో కూడా నిద్రపోయే పని ఉండదు. యాక్టివ్గా ఉంటాం. ఆకలిగా ఉంటే యాక్టివ్గా ఉంటాం.
కదండి. ఆకలిగా ఉన్నప్పుడు ఉన్న యాక్టివ్నెస్ తిన్నాక ఉండదండి. ఇంకా ఈ రాము సన్నంగా ఇబ్బంది లేకుండా ఉంటాడు కాబట్టి లేదంటే ఏదైనా బాగా లావుగుండి తినేసాడంటే బస్సు పక్క వెళ్ళిపోతాం. వింటున్నారా? మీకు తెలుసా, డ్రైవర్లు అంటే మా కార్ డ్రైవర్లు 3 ఉండేవారు నాకు. రాత్రులు అసలు ఎవరు భోంచేసేవారు కదా. ఇప్పుడు రాత్రులు ప్రయాణాలు మాయి. భోంచేసారంటే మేము కాలంలో ఉంటాం అంతే, పక్క వెళ్ళిపోతాం. భోంచేస్తే నిద్ర వచ్చేస్తుంది. మీరైనా పొద్దున్న పని చేసేటప్పుడు భోజనం చేస్తే పని చేయలేరు మీరు. అవి ఎలాగే నీళ్ళు ఎలాగే అంటారు. వింటున్నారా? కాబట్టి మనము శుక్రవారం చక్కగా ఇక నుంచి ఏ గొడవ లేదు కనుక పాటలు పాడుకుంటూ యాక్టివ్గా ఇంటికి రావచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అనుకున్నారంట, అలాగంటాడు ఆయన మళ్ళీ శుక్రవారం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారేమో. అన్నది నేను కదా ఆయన. హల్లెలూయా. ఇంకోటి కూడా చెప్తున్నాను, మేము ఏదో ఒకటి చేస్తాం అంటే నాకేమో అభ్యంతరం ఉండదు. తిండి తినొద్దని నేను చెప్తానా? లేదండి మేము ఏదో పెడతాం, పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా పెడతామంటే వద్దని చెప్తామా? చెప్పం. కానీ ఆ కార్యక్రమం క్యాన్సిల్ చేసాం. హల్లెలూయా. అది వద్దు మనకి, ఆ టైం వేస్ట్ అయిపోతుంది. పైగా వంట చేసిన వాళ్ళు ముఖాలు కొంచెం సీరియస్గా పెట్టి కూర్చుంటారు. అదొకటి గొడవ, అదో గొడవ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూద్దాం. పర్ణశాల కడతాడంట. నువ్వేం పర్ణశాల కట్టక్కలేదు, నువ్వేం కట్టక్కలేదు, సమస్తం కట్టినవాడు నేనే. మా అబ్బాయి మాట వింటే చాలు. హల్లెలూయా చెప్పండి. ఏం వినాలి? బలి బలి మాట, యేసు మాట. బలి బలి మాట, యేసు మాట. ఈ లోకాన పరలోకాన, ఈ లోకాన పరలోకాన మారని మాట, యేసు మాట. మారని మాట, యేసు మాట. బలి బలి మాట, యేసు మాట. బలి బలి మాట, బైబులు మాట. నీ జీవితాన, నా జీవితాన, నీ జీవితాన, నా జీవితాన మారని మాట, యేసు మాట. మారని మాట, యేసు మాట. ఈరోజు ఒక నిర్ణయానికి రండి. భార్యతో కానీ, భర్తతో కానీ, పాస్టర్ గారితో కానీ, ఎవరితోటైనా కానీ, ఎక్కడైనా కానీ, ఏమైనా కానీ, ఏమండి యేసు ఇలా చెప్పలేదు కదా అన్న జీవితంలోకి వచ్చేయండి. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా చేయమన్నారు, మరి యేసు ఇలా చెప్పలేదు కదండి. చెప్పండి, మీకు అందరికి ఇష్టమేనా అలాగా? వెనకాల ఉన్న అమ్మాయి ఎవరు? చాలా బాగా ఉంటుంది వాక్యం. కూర్చోం, ఇది వరకు ఎప్పుడు చూసినట్టున్నాను నేను. ఇంటికి ఆవిడ ఆవిడ గురించి చెప్పేస్తున్నాడు ఏంటి వాక్యం? బాగా వింటుంది ఆవిడ వాక్యం. ఎక్కడైనా ఒకళ్ళు దొరుకుతారు మనకి వాక్యం మీద ఇంట్రెస్ట్ కలిగిన వారు. మన తాడేపల్లిగూడెంలో కూడా మొన్న ఒక ఆవిడ చాలా చాలా బాగా అయింది. లాస్ట్లో చెప్తున్నా, నాకు చాలా ఇష్టం అండి వాక్యం అంటే. కాబట్టి మాటలు బాగా అర్థమవుతున్నాయి, అందుకు సంతోషం కలుగుతుంది. మీరు ఏం చెప్పాలి చెప్పండి. అబ్రహాం గారు భార్య గారు, అబ్రహాం గారు ఏదన్నా అన్నారనుకోండి, మీరు ఏమనాలి చెప్పమ్మా? ఏమండి అబ్రహాం గారు వాక్యంలో లేదు కదా అనాలి. స్వాతి గారు చెప్పండి. శ్వాసరాజు గారు ఏదన్నా అన్నారనుకోండి, మీరు ఏమనాలి? అనవా? అంటావమ్మా? మీ మధ్య గొడవలు పెడుతున్నట్టున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. అంతే కదా. యేసుప్రభు ఏమన్నాడు? మీ మధ్యన అగ్ని వేయుటకు వచ్చి తిని
ఏమే ఈరోజు ఇలా చేద్దాం, ఏమండి వాక్యంలో లేదు కదా. మీరు అలాగ అయిపోతే మోషే ఏలియా పక్కన మీరు కూడా కూర్చోగలరు. గట్టిగా చెప్పాలి, వాక్యంలో లేదు కదండి. ఒకసారి ఒక పాస్టర్ గారితో కారులో వెళ్తూ రాజమండ్రిలో ఆయన ఏది చెప్తుంటే నేను అన్నాను, వాక్యంలో లేదు కదండి అన్నాను. ఆయన కోపం వచ్చింది. ఎవరు ఆయన, అన్ని వాక్యంలో ఉంటాయేంటి అన్నాడు. అన్ని వాక్యంలో ఉంటాయేంటి అన్నాడు. అప్పటికి నేను కొద్దిగా నేర్చుకున్నాను. ఇప్పుడైతే చెప్తున్నాను అన్నీ వాక్యంలోనే ఉంటాయి అని. హల్లెలూయా. వాక్యంలో లేనిదే ఉంది. అడగండి మీరు వచ్చి, పలానా విషయం వాక్యంలో ఉందా? ప్రపంచాన్నే వాక్యంలో ఇమిడ్చాడు దేవుడు. హల్లెలూయా. వాక్యంలో లేనిదేమీ లేదు. వాక్యము సంపూర్ణమైనది, దేవుని మాట. ఇలా ఉండమంటే వాక్యంలో ఉందా? భలేగా ఉంటుందండి మీ జీవితం, ఎంత సంతోషంగా ఉంటుందో సువార్తరాని. మీ ఆయన అలా కాదే అన్నాడు. ఏమండి వాక్యంలో లేదండి అని అనాలో వద్దా? అనాలంటుంది మీ అమ్మ కదా. చెప్పండి, వాక్యంలో లేదు అంటాం అన్నవారు అందరూ చేతులు ఎత్తండి. నువ్వు ఎత్తవే సూకరు పెట్టేవాడి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఇలా తయారైపోతే దేవుడికి అంత సంతోషం. వాక్యంలో లేదు. ఇవంతా మీ దగ్గర ఉంచండి. లంచం వాక్యంలో లేదు. అలాగా ఆ చీకట్లోకి వెళ్ళి ఒక అరగంట మాట్లాడుకుందాం రండి అంటే ఏం చెప్పాలరా? చెప్పు గట్టిగా, వాక్యంలో లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మీరందరూ మంచి జ్ఞానవంతులైపోవాలి. పర్లేదు అంటే నెత్తుడు ఉంటాడు ఒకడు. పర్లేదన్నా కూడా అస్సలు కుదరలేదు అనాలి. మీరు కూడా పర్లేదు అన్నాడు అనుకో, అస్సలు కుదరదు అనాలి మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. అంత ఖచ్చితమైన వారు అయి ఉండాలి. పిచ్చకపోతాళ్ళకి ఇంకా చేత చచ్చినట్టు వాక్యంలోకి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి, వాక్యములో లేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మా అబ్బాయి మాట వింటే చాలు. చెప్పండి, ఈ మాట చెప్తున్నది ఎవరు? బాగా ఒక విషయం చెప్పనా మీకు, ఈ మాట చెప్పేది ఎవరు చెప్పనా మీకు? ఈరోజు నువ్వు బతకటానికి కారణమైన ఆయన ఈ మాట చెప్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, ఈరోజు నువ్వు నిలబడి ఇక్కడ మాట్లాడటానికి కారణమైన దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఈరోజు నువ్వు అన్నం తినటానికి కారణమైన దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఈరోజు నీ కళ్ళు చేతులు అన్ని వాళ్ళు పని చేయిస్తున్న దేవుడు ఈ మాట చెప్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితకాలం ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే యేసయ్య మాట వినాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, యేసయ్య మాట వినాలి. యేసయ్య మాట వినాలి. అప్పుడు శిష్యులు బోర్లబడి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి, అయిపోయింది దర్శనం, అయిపోయింది కార్యక్రమం, అయిపోయింది. నెమ్మదిగా వచ్చాడు. లెగండి, భయపడకండి, లెగండి, భయపడకండి అని చెప్పి కన్నులెత్తి చూడగా యేసు తప్ప అక్కడ ఎవ్వరూ లేరు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, యేసు తప్ప అక్కడ ఎవరు లేరు. కాబట్టి నేను చాలా సంవత్సరాల కిందట ఈ వాక్యాన్ని పెట్టి ఒక పాట రాశాను. పాట పూర్తిగా గుర్తులేదు కానీ, ఏసే పరలోకం, ఏసే హలోకం, ఏసే సమస్తము, ఏసే దేవుడు, ఏసే పరిశుద్ధాత్మ, ఏసే సర్వమునకు ఆధారభూతుడని రాశాను. కాబట్టి మొత్తం అంతా యేసులోనే ఉంది అనేది మనకు అర్థమైపోయింది. హల్లెలూయా. సమస్తానికి కారణభూతుడెవరు? యేసే. అలాంటి యేసుని నువ్వు నమ్ముకొని ఆయన పేరిట రక్షణ పొందావు, ఆయన రక్తంతో కడగబడ్డావు. ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో
నువ్వే ఆలోచించుకో. మోషే వలె, పౌలు వలె, పేతురు వలె, ఏలియా వలె యథార్థమైన జీవితాన్ని ప్రారంభించు, ముగించు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు రాత్రి ఈ వాక్యాన్ని ఇచ్చి దీవించారు. మరి నాగరాజు గారి కుటుంబంలో వారు చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారు. స్తోత్రాలు. మీ పిల్లలందరూ మీ వాక్యం ప్రకారం జీవించి మీ నామాన్ని మహిమపరిచే విధంగా అందరినీ నడిపించమని, తిరిగి ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిది.